Okay, friends, now we are going to discuss about azoles. Okay, azoles అంటే ఏంటిదంటే మనకి నార్మల్గా స్క్వాలిన్ స్క్వాలిన్ నుంచి స్క్వాలిన్ ఎపాక్సైడ్ నుంచి లానోస్టిరాల్ నుంచి ఎర్గోస్టిరాల్ నుంచి మనకి సెల్ వాల్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఈ లానోస్టిరాల్ నుంచి ఎర్గోస్టిరాల్ ప్రొడ్యూస్ అవ్వాలంటే ఇట్ నీడ్స్ 14 ఆల్ఫా డి మిథైలేజ్ అనే ఎంజైమ్ కావాలి. ఓకే, టు ప్రొడ్యూస్ ఎర్గోస్టిరాల్. ఇదంతా మనకి ఫంగల్ సెల్ మెంబ్రేన్ సింథసిస్. ఓకే, ఇది ఫంగల్ సెల్ మెంబ్రేన్ సింథసిస్ కోసం మనకి ఇది అంతా కావాలి. 14 ఆల్ఫా డిమిథైలేస్ వల్ల ఫ్రమ్ లానోస్టిరాల్ వీఆర్ గెటింగ్ ఎర్గోస్టిరాల్ విచ్ ఈస్ యూజ్డ్ ఫర్ సింథసిస్ ఆఫ్ ద సెల్ మెంబ్రేన్. అయితే అజోల్స్ ఇన్హిబిట్ 14 ఆల్ఫా డిమిథైలేస్. okay, thereby decreasing formation of ergosterol, thereby decreasing cell membrane synthesis. Okay, cell membrane synthesis అనేది inhibit చేస్తుంది. These are azoles వచ్చేసరికి this is used for local and less serious, okay, locus and less serious fungal infections. Okay, local and less serious fungal infections. దీంట్లో మనకి ఎగ్జాంపుల్స్, వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ అజోల్స్ వచ్చేసరికి నేను ఇలా గుర్తుపెట్టుకున్నాను. కే వచ్చేసరికి కీటోకోనజోల్, ఎం వచ్చేసరికి మికోనజోల్, సి వచ్చేసరికి క్లోట్రైమాక్సజోల్, ఓకే, ఫ్లూకోనజోల్, ఇట్రాకోనజోల్, ఓకే, ఐసాబుకోనజోల్, బోరికోనజోల్. ఓకే, టోటల్ ఇవి 7 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఫస్ట్ వీ విల్ గెట్ టు 1 by 1. ఫస్ట్ మనము కీటకోనజోల్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, కీటకోనజోల్ అనేది దీని సైడ్ ఎఫెక్ట్స్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇట్ హెల్ప్స్ ఇన్ ఇన్హిబిటింగ్ testosterone formation, thereby it causes a anti-androgenic effect. ఎఫెక్ట్. ఓకే, అంతేకాకుండా దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఇట్ కాజెస్ గైనకోమాస్టియా. ఓకే, అండ్ అన్ని అజోల్స్ కున్న మోస్ట్ కామన్ సైడ్ ఎఫెక్ట్ ఏంటిదంటే అజోల్స్ దిస్ ఇన్హిబిట్ I will write it down. ఫస్ట్ ఏంటిదంటే టెస్టోస్టిరాన్ ఇన్హిబిట్ చేస్తే దేర్ బై కాజింగ్ గైనకోమాస్టియా అనేది ప్రాబ్లం. సెకండ్ ఏంటంటే ఇట్ ఇన్హిబిట్స్ సైటోక్రోమ్ P450 అనే ఎంజైమ్ ఇన్హిబిట్ చేస్తే ఎంజైమ్ ఇన్హిబిటర్, దేర్ బై ఇంక్రీజింగ్ ద డ్రగ్ కాన్సన్ట్రేషన్స్ ఆఫ్ ద సబ్స్ట్రేట్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి ఇట్ కాజెస్ ఇంక్రీజ్ QT ఇంటర్వెల్. ఓకే, ఆల్ అజోల్స్ prolongs the QT interval. Okay, all azoles prolong the QT interval. This is the common side effects of all azoles. Next followed by ketoconazole తర్వాత miconazole and clotrimazole. miconazole and clotrimazole ఇవి రెండు దేనికి యూజ్ చేస్తారంటే ఫర్ టాపికల్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. నెక్స్ట్ ఫోర్త్ వచ్చేసరికి ఫ్లూకోనజోల్ వచ్చేసరికి దిస్ ఇస్ ద మోస్ట్ కామన్ ఫర్ ఆల్ క్యాండిడల్ ఇన్ఫెక్షన్స్. ఓకే, ఆల్ క్యాండిడల్ ఇన్ఫెక్షన్స్ కి ఇది వాడచ్చు. అంతేకాకుండా ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ క్రిప్టోకోకల్ మెనింజైటిస్ ఇన్ హెచ్ఐవి పేషెంట్స్. క్రిప్టోకోకల్ మెనింజైటిస్ ఇన్ హెచ్ఐవి పేషెంట్స్ కి కూడా ఫ్లూకోనజోల్ అనేది వాడచ్చు. దీస్ ఆర్ 2 మోస్ట్ ఇంపార్టెంట్ ఇండికేషన్స్ ఫర్ ద ఫ్లూకోనజోల్ యూజ్. అండ్ దీని సైడ్ ఎఫెక్ట్ ఏంటిదంటే ఇట్ కాజెస్ prolongs QT interval. Okay, it prolongs the QT interval. Next, fifth, all azoles prolong the QT interval. Next, isavuconazole and itraconazole. Isavuconazole అనేది మనకి it is used for severe aspergillosis కి వాడతారు.
and mucormycosis. Mucormycosis. Itraconazole is used for histoplasmosis, blastomycosis, coccidioids, and Sporothrix schizki. Okay, histoplasmosis, blastomycosis, coccidiomycosis, and Sporothrix schizki. Next, seventh one and last, voriconazole. Voriconazole is used for some candidal infections, as well as aspergillus. Aspergillus infections కి voriconazole అని వాడతాం అండ్ సమ్ క్యాండిడల్ ఇన్ఫెక్షన్స్ కోసం voriconazole అనేది వాడతాం. All candidal infections కి fluconazole is applicable and for cryptococcal meningitis with HIV patients కి మనం fluconazole అనేది వాడతాం. Okay, for invasive candidiasis, invasive aspergillosis and pneumocystis cerevisiae pneumonia we will use echinocandins. For all candidal infections we use fluconazole. For severe aspergillosis we use echinocandins along with isovaconazole, and for some of the candidal infection we use a voriconazole. Okay, so these are azoles. Thank you for your patience listening.